ఈరోజు 9వ తరగతికి సంబంధించి లైన్స్ అండ్ యాంగిల్స్ ఆ చాప్టర్లో మనం 2 లైన్స్ని వేరొక లైను 2 వేరు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ ఏర్పడినటువంటి ఆ థర్డ్ లైన్ని మనం ట్రాన్స్వర్స్ అన్నాము. అదే ట్రాన్స్వర్స్లో 2 ప్యారలల్ లైన్స్ని మనం 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఏర్పడినటువంటి యాంగిల్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్స్లో 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేస్తున్నటువంటి ఆ ఏర్పడినటువంటి 8 యాంగిల్స్లో 8 యాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అన్నాము, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అన్నాము, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాము. అలాగే ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ అని చెప్పాము. అలాగే ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ ఆల్సో సప్లిమెంటరీ అని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో వీటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. డూ దిస్ కానీ ట్రై దిస్ కానీ. ఇప్పుడు మరికొన్ని టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్స్ మరికొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని బేస్ చేసుకుని మీరు మళ్ళీ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఇక టెక్స్ట్ బుక్లో 91, 92 పేజెస్ ఒకసారి మీరు చూస్తే అందులో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఏబి ప్యారలల్ టు సిడి, దీస్ 2 ఆర్ ప్యారలల్, ఏ అండ్ సి ఆర్ ప్యారలల్. అలాగే ఈఎఫ్ అండ్ జిహెచ్ ఆర్ ఆల్సో ప్యారలల్, దీస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్. సో ఇక్కడ ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్, ఈఎఫ్ అండ్ జిహెచ్ఎస్ ఆర్ ప్యారలల్. ఇక్కడ యాంగిల్ బిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 3x + 5 degrees ఇచ్చారు. యాంగిల్ సిఎస్ఎఫ్ ఆర్ ఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు 4x degrees ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. గమనించండి, ఇక్కడ మనం ఏం చేయాలి? ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, వీటి కోసం మనం ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు యాంగిల్ బీక్యూఆర్, యాంగిల్ పీక్యూఆర్, ఈ 2 యాంగిల్స్ ఎటువంటి యాంగిల్స్? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఓకేనా? సో ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ కమ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. ఓకేనా? ఈ రెండింటి సమ్ము 180 degrees అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? పీక్యూఆర్ ప్లస్ బీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ఈ 2 మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడికి వద్దాం చూడండి. ఈ 2 చూడండి, ఏది? సిఎస్ఎఫ్ను ఏపీఎస్, ఈ 2 ఎటువంటి యాంగిల్స్? కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ 4x అయితే ఇది కూడా 4x అవుతుంది. ఎందుకు? ఈ 2 ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 4x అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఈ 2 ప్యారలల్ కాబట్టి ఇక్కడ ఏబీని ట్రాన్స్ఫర్గా తీసుకుంటే ఏపీఎస్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూఆర్ అవుతుంది. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఇది 4x కాబట్టి ఇది కూడా 4x degrees అవుతుంది. మళ్ళీ ఇది ట్రాన్స్ఫర్స్ అనుకుంటే ఏమవుతుంది? ఇది 4x కాబట్టి ఇక్కడ యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కూడా 4x degrees అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మొట్టమొదటి ఏం చెప్పాను? ఈ 2 లీనియర్ పేరు కాబట్టి ఈ రెండింటి మొత్తం ఏమవుతుంది? 180 degrees. సో ఇక్కడ మీరు 3x + 5 degrees + 4x degrees ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్, ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్. దీస్ 2 ఆర్ ఆల్సో కరస్పాండింగ్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ దీస్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees బికాస్ ఆఫ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఇక్కడ చూడండి 92 పేజీలో ఇది ఈ రకమైనటువంటి ఒక లెక్క ఇచ్చారు చూడండి. పీక్యూ ప్యారలల్ టు పిఎస్ ఆర్ఎస్, పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్. ఇక్కడ యాంగిల్ క్యూఎక్స్ఎం ఈజ్ ఈక్వల్ టు 135 degrees ఇచ్చారు. యాంగిల్ ఎంవైఆర్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees ఇచ్చారు. అయితే మీరు కనుక్కోవాల్సింది యాంగిల్ ఎక్స్ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? యాంగిల్ ఎక్స్ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇక్కడ ఎక్స్ఎంఆర్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి చిన్న మోడిఫై చేద్దాము ఇచ్చినటువంటి ఫిగర్ని. ఇక్కడ మీకు లెక్క అర్థమైంది కదా? పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్, ఇక్కడ 135 ఇచ్చారు, ఇది 40 ఇచ్చారు. అయితే యాంగిల్ ఎక్స్ఎంవై ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ మీరు కనుక్కోవాలి. వీటి కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ పీక్యూకి ఆర్ఎస్కి ప్యారలల్గా ఇంకో లైను ఏబీని డ్రా చేస్తాను. త్రో ఎం గుండా ఇంకో ఏబీ లైన్ని డ్రా చేస్తాను. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏబీని డ్రా చేశాను.
ఏబీని డ్రా చేసేటప్పుడు ఏం జరిగింది ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ రెండు లైన్స్కి మనం ఏబీని ఇంకో లైన్ ప్యారలల్గా మనం కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ గమనిస్తే మీరు ఇది 40 degrees కాబట్టి యాంగిల్ వైఎంబి ఈజ్ ఆల్సో 40 degrees. ఎందుకు 40 degrees? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దిస్ ఈజ్ 40 degrees. ఓకే, ఎందుకు? దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు. ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండింటి మొత్తము 180 degrees. ఎందుకు 180 degrees? ఈ రెండు లైన్స్కి మీరు ప్యారల్ కాబట్టి ఇది ట్రాన్స్వర్స్ అనుకుంటే దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. సో ఈ రెండు సప్లిమెంటరీ బికాస్ ఆఫ్ దీస్ టూ ఆర్ ప్యారలల్. ఇది 135 అయితే ఇది ఏమవుతుంది? ఇది 135 180లోంచి 135 తీసేస్తే దిస్ ఈజ్ 45 degrees. సో మనకు కావాల్సింది ఏంటి? XMY కాబట్టి 45 + 40 ఈజ్ ఈక్వల్ టు 85 degrees. సో 85 degrees ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. యాంగిల్ XMY ఈజ్ ఈక్వల్ టు 85 degrees. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మిగిలిన ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు చాలా సులభంగా చేయడానికి అర్థమవుతుంది. ఈ విధంగా ఎనాలిసిస్ చేసుకొని మీరు ఈ రెండు ప్యారలల్ లైన్స్తో ట్రాన్స్వర్స్లు ఏర్పరిచినటువంటి యాంగిల్స్ పైన మీరు చక్కని అవగాహనగా ఉంటే ఆ యాంగిల్స్ని మీరు ఏవేవి ఈక్వల్, ఏవి కరస్పాండింగ్ యాంగిల్స్, ఏవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏవి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, వాట్ ఆర్ ద యాంగిల్స్ అని చెప్పేసి మీరు కానీ స్పష్టమైన అవగాహన ఉంటే ఖచ్చితంగా ఈ లెక్కల్ని మీరు చాలా సులభంగానే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.